నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. డిగ్రీ పూర్తయిపోయింది లేదా బీటెక్ కంప్లీట్ చేశాం, కానీ చదువుతున్నప్పుడు ఒక ఆలోచన ఉంటుంది, ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి అని. దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కోసం అని రకరకాల ప్లేసెస్కి వెళ్ళుంటారు, కానీ ఎక్కడా సెట్ అవ్వలేదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఎందుకో ఈ ప్లేస్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. డబ్బులు కడతారు, అలా ఎన్ని లక్షలు పోగొట్టుకున్నామో, పేరెంట్స్కి భారం అయిపోతుంది, నాకు ఎందుకు ఐటీ జాబ్ రావట్లేదు. ఇది చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నామండి. బట్ అలాంటి వాళ్ళందరికీ వన్ స్టాప్ సొల్యూషన్గా ఒక ప్లేస్ ఉంది, అదే ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్. నాకు అంటే నేను కొన్ని వీడియోస్ కావచ్చు, వాళ్ళ గురించి కొన్ని విషయాలు విన్న తర్వాత అనిపించింది, అరే ఇన్ని తిరిగే బదులు ఇలాంటి ప్లేస్కి వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కదా. పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి అలాగే 100% ప్లేస్మెంట్ కూడా అందిస్తున్నారు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ వారు. దీనికి సంబంధించి కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఉన్నారు, అంటే ఆ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ అనమాట. వాళ్ళతో పాటుగా ఎండి గారు ఆర్ఎన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఆర్ఎన్ రెడ్డి గారు నమస్కారం అండి. ఎస్, సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వీళ్ళు కదా, అచీవర్స్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. వెల్కమ్ మీ ఇద్దరికి కూడా, మనీష్ అండ్ ధీరజ్, రైట్ సార్. సో హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక వే దొరకాలి ఎప్పుడైనా సరే. చాలా ఆలోచించేస్తాం, ఇలా మనం సక్సెస్ అవ్వాలి, మనకి ఇన్ని గోల్స్ ఉన్నాయని అనుకుంటాం, కానీ కరెక్ట్ వే దొరక్క చాలా మంది అటు ఇటుగా వెళ్ళిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు. కెరియర్ అంతా ఇంకా నాశనం అయిపోయినట్టే. బట్ ఆ పర్ఫెక్ట్ ప్లేస్ నాకు ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ అని అనిపించింది. ఇందులో భాగంగా గతంలో కూడా మనం మాట్లాడి ఉన్నాము, ఇలా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది, 30 మెంబర్స్ అని ఒక పీపుల్ గా తీసుకుని ఒక సూపర్ 30 బ్యాచ్. సో ఆ బ్యాచ్ వివరాలు చెప్పి అలాగే వీరితో కూడా మాట్లాడదాం. అంటే సూపర్ 30 బ్యాచ్ ఏంటంటే 30 స్టూడెంట్స్ ని బ్యాచ్ లో పెట్టేసుకుంటాం. జనరల్ గా మనం ఐటీ ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు హ్యూజ్ క్రౌడ్ బ్యాచెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అమీర్పేటలో ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ లోకి వెళ్ళినప్పుడు ఒక బ్యాచ్ లో 100, 200, 300 ఈజీగా ఉంటారు సార్. ఎక్కువ మినిమం. ఇది నేనే తీసుకున్నా. నేనే 2010 నుంచి 2019 అరౌండ్ 10 years పీరియడ్, 9 to 19 వరకు 10 years నేను ఒక 30,000 స్టూడెంట్స్ కోచింగ్ ఇచ్చాను. సో అక్కడ ఎలా ఉంటది అంటే 100 to 500 ఉంటారు ఒక్క బ్యాచ్ లో. సో అలాంటి 4 బ్యాచ్లు తీసుకుంటాం పర్ డే. సో ఆ 10 years తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, సో ఇలా కాదు, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వింటున్నారు, వెళ్తారు. సో ఎంతమందికి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద సో ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే దానికి సూపర్ 30 అని పేరు పెట్టాం. దీని ప్రోగ్రామ్ ఏంటంటే, ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు మనం కోచింగ్ ఇచ్చినప్పుడు సో అది రీచ్ అవ్వదు, వాళ్ళని మైక్రో లెవెల్లో వాళ్ళని మనం అబ్జర్వ్ చేయలేమని చెప్పి బ్యాచ్ పేరే సూపర్ 30. 30 మంది స్టూడెంట్స్ మార్నింగ్ 8:30కి వస్తారు, ఈవినింగ్ 5:30కి వెళ్ళిపోతారు. సో 8:30 to 10 సెమినార్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఫోన్లు తీసుకుంటాం, టెలిఫోన్ కలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకి 1.5 hour సెమినార్ ఉంటుంది. 8:30 to 10. సో ప్రతి స్టూడెంట్ ఈ 30 మంది డయాస్ మీదకి వచ్చి నిన్న టాపిక్ ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 10 to 1 క్లాసెస్ ఉంటాయి. అగైన్ 2 to 5:30 ల్యాబ్ వర్క్ ఉంటుంది. సో 5:35కి గర్ల్స్ ని పంపిస్తాం, 5:30కి బాయ్స్ ని పంపిస్తాం. సో ఇది తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయినాక అంటే వీళ్ళందరూ కూడా నియర్ బై హాస్టల్స్ లో ఉంటారు, ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల. 7 to 10 మళ్ళీ 2 sessions ఆన్లైన్ లో పెడతాం. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. 7 to 8 ఒక సెషన్, 8 to 9 డిన్నర్ కి బ్రేక్ ఇస్తాం, 9 to 10 ఒక టాపిక్ చెప్తాం, 10 o'clock వదిలేస్తాం. ఎన్ని మంత్స్ సార్ ఇలా? ఇట్ విల్ అంటే దీనికి ఇంత డ్యూరేషన్ అనేది మేము ఎక్కడ ఫిక్స్ చేయలేదు. మినిమం అయితే 4 months పడుతుంది స్టూడెంట్ కి. ఏం నేర్పిస్తారు? .NET విత్ యాంగులర్. దీన్ని .NET ఫుల్ స్టాక్ అంటారు. .NET మొత్తం నేర్పించి యాంగులర్ నేర్పిస్తాం. ఈ 2 కోర్సులతో వాళ్ళకి ప్లేస్మెంట్ అయిపోతుంది. ఎన్ని నెలల్లో ప్లేస్మెంట్ అవ్వచ్చు? మినిమం 4-5 months అనేది మినిమం, బట్ ఇట్ మే టేక్ 6 months, 8 months, డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3rd month నుంచి వి స్టార్ట్ ఇంటర్వ్యూస్. మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో సూపర్ 30 బ్యాచ్ ఇంటర్వ్యూస్ లో 3rd month, 4th month లో జాబ్లు వచ్చాయి. కొంతమంది మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది, వాళ్ళకి 3rd month వస్తుంది. ఒక 4th month కి 4-5 ఇంటర్వ్యూస్ పడతాయి. కొంతమంది 3rd, 4th month కి సిలబస్ అవ్వవు, వాళ్ళ ప్రిపరేషన్ పెండింగ్ ఉంది అనుకోండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ కి 20-25 ఇంటర్వ్యూస్ పడుతుంది, డెఫినెట్ గా వాళ్ళకి 8 months పడుతుంది. అంటే డ్యూరేషన్ అనేది అంటే జనరల్ గా కూడా మనకి ఇలాంటి ప్లేస్మెంట్ అకాడమిక్ వేరు, ఇది వేరు.
ఎకడమిక్ లో మనం అందరం 10th క్లాస్ లో ఉంటే అందరం ఒకసారి బయటకు వెళ్తాం. ఒకవేళ ఫస్ట్ క్లాస్ వస్తుంది, సెకండ్ క్లాస్ వస్తుంది, థర్డ్ క్లాస్. కాదు, ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ ఇది 4 నెలల్లో వస్తుందా జాబ్, 8 months నేర్చుకున్న దాన్ని బట్టి ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన క్యాండిడేట్ బట్టి ఉంటది. వాళ్ళ లక్, వాళ్ళ హార్డ్ వర్క్ ఇవన్నీ డిపెండ్ అయ్యి, కానీ ఒక 4 to 6 months లోనైతే బయటపడవచ్చు. సో విన్నారు కదా, RNReady IT స్కూల్లో 4 to 6 months వరకు మాక్సిమం జాబ్ అనేది వస్తుంది. వాళ్ళు డెడికేటెడ్ గా 4 to 6 months అని అనగానే మనకి ఆడియన్స్ 6 months లో వస్తుందా అనుకుంటారు. అంటే 1 year ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. 1 year లో మేము 40 నుంచి 60 ఇంటర్వ్యూలు పెట్టించి 60 ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిన స్టూడెంట్ కి 1 year దాటింది కూడా. సో ఇది అంటే జనరల్ గా ఏమవుతుందంటే, ఇది మేము లాస్ట్ 2 years లో చూసిన ఒక చిన్న డ్రాబ్యాక్. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, స్టూడెంట్స్ మధ్యలో హాలిడేస్ తీసుకుంటున్నారు. సో ఒక ఫెస్టివల్ వస్తే 1 month 2 months వెళ్ళిపోతున్నారు. సో దానికి ఇప్పుడు కొత్తగా ఈ సూపర్ 30 బ్యాచ్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఏం చేసామంటే, ఫెస్టివల్స్ కూడా నో హాలిడేస్. అంటే ఎంత డెడికేటెడ్ గా సండేనే వీళ్ళు ఉంటే అంత త్వరగా జాబ్ హాలిడే. మనకి దసరా, సంపాదించగలుగుతారు. దివాళీ కూడా మేమైతే హాలిడే ఇవ్వము. ఇక వాళ్ళు మేము ఇవ్వలేదు, కానీ ఆ రోజున ఏదో రకంగా పేరెంట్స్ ఫోన్ చేయించి, బట్ మేము అఫీషియల్ గా హాలిడే ఇవ్వలేదు కాబట్టి 1-2 days లో రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. మేము అఫీషియల్ గా 2 days హాలిడే అని చెప్తే, సో దాన్ని వాళ్ళు 10 days 20 days తీసుకొని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో అందుకనే మనకు తెలుగు వాళ్ళకి ఫెస్టివల్స్ ఎక్కువ కాబట్టి ఈ యొక్క డ్యూరేషన్ పెరుగుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఈ రీసెంట్ గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఫెస్టివల్స్ కి హాలిడేస్ లేదు. అండ్ దాంతోపాటు కొత్తగా ఈ మంత్ తీసుకున్న కొత్త ఐడియా ఏంటంటే, స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ మమ్మీ, డాడీ, వాళ్ళకు ఎవరైనా వాళ్ళని తీసుకొచ్చిన గార్డియన్ నెంబర్ ఉంటుంది అందులో. నాది, మా స్టాఫ్ ఇద్దరిది ఉంటది. స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ లోకి రాగానే ఒకసారి ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసే ముందు క్లాస్ రూమ్ లోనే ఒక సెల్ఫీ తీసుకుంటాడు. సెల్ఫీ తీసుకొని అప్పుడు స్టూడెంట్ పేరెంట్ కు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ కి వచ్చాడని. వీళ్ళకి జరగలేదు అది. వీళ్ళ జూనియర్స్ కి ఇప్పుడు జస్ట్ ఈ మంత్ స్టార్ట్ చేసాం ఇది. వెళ్ళిపోయేటప్పుడు ఈవినింగ్ కూడా ఒక సెల్ఫీ తీసుకుంటే లాగిన్ టైం, లాగౌట్, అటెండెన్స్. అప్పుడు పేరెంట్స్ కి అప్డేట్ ఎవ్రీడే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య జరిగినది ఏంటంటే, వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి రాకుండా హాస్టల్లో ఉండి పేరెంట్ ఫోన్ చేసినప్పుడు ఇన్స్టిట్యూట్ లో అంటే, ఫోటో అనేది టెక్నాలజీని వాడుకోవాలి కదా మనం, ఇలా వాడుకోవాలి. ఇది పర్ఫెక్ట్, ఇది బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ కూడా చెప్తున్నాం, మీరు ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ రోజు ఫోటో రాలేదంటే మీ స్టూడెంట్ రానట్టు మీరు ఇమీడియట్ గా ఫాలోఅప్ చేసుకోండి. అండ్ స్టూడెంట్ కి ఇప్పుడు లీవ్ కూడా ఎలా చేసామంటే, స్టూడెంట్ ఆ వాట్సాప్ గ్రూప్ లో నాట్ ఫీలింగ్ వెల్, రిక్వెస్టింగ్ ఫర్ లీవ్. సో అది పేరెంట్ అప్రూవ్ చేయాలి వాట్సాప్ లో. సో సార్ ప్లీజ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, ప్లీజ్ గ్రాంట్ ద లీవ్. ఇది కొత్త కదా, ఇది వీళ్ళు కూడా చూడలేదు. సో వాళ్ళకి కూడా ఇది కొద్దిగా సర్ప్రైజ్. మీరు వినలే కదా, లేదు జస్ట్ ఈ మంత్ ఇది ఇంప్లిమెంట్ ఒక 10 మందికి స్టార్ట్ అయింది ఇప్పుడు రీసెంట్ బ్యాచ్. ఇప్పుడు వీళ్ళ పరిచయాలు అసలు ఎలా జాబ్ సంపాదించారో తెలుసుకోవాలనుకుంటున్నాం. తన పేరు మనీష్, BCA చదివాడు, 22 పాస్ట్. సో తను కపుల్ ఆఫ్ మంత్స్, ఎన్ని రోజులు పట్టింది? 7 months. తనకు ఫస్ట్ ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, ఎఫియా సాఫ్ట్ అనే కంపెనీ. సో అక్కడ 2 months చేసినాక మళ్ళా అక్కడ కొంచెం ప్రాజెక్ట్ ఇష్యూ వచ్చి బ్యాక్ వచ్చాడు. జనరల్ గా మాకు జాబ్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ బ్యాక్ వస్తే మేము 200% సపోర్ట్ చేస్తాం. అది మీరు మనీష్ని అడగండి. సో అది జనరల్ గా వేరే ఇన్స్టిట్యూట్స్ అయితే మాకు పని లేదంటారు. మేము ఆ ఫోన్ వచ్చింది అంటే వాళ్ళు తను ఇమ్మీడియట్ గా ఇన్స్టిట్యూట్ కి పిలిపిస్తాం, కూర్చోబెట్టి చాలా అతని సైకాలజీని మొత్తం ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసి బాగా బూస్టప్ చేసి అది ఇక హిట్ లిస్ట్ లో పెట్టుకుంటాం ఆ నేమ్ ని. నెక్స్ట్ జరిగే ఇంటర్వ్యూలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వి ట్రై టు పుష్ హిమ్ ఇన్ టు ద కంపెనీ. సో అతను జీపీ ఇన్ఫోటెక్ కంపెనీలో ప్లేస్ అయ్యాడు. తన పేరు ధీరజ్, BCA ఫైనల్ ఇయర్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు MCA ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఈ గాట్ జాబ్. ఐ థింక్ నీకు ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది? 13. తనకి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంటర్వ్యూ. ఇతను కూడా జీపీ ఇన్ఫోటెక్, వాళ్ళిద్దరు ఒకే రోజు ప్లేస్ అయ్యారు, ఒకే కంపెనీలో చేస్తున్నారు. రైట్. మనీష్, అసలు ఎలా వచ్చారు మీరు RNReady IT స్కూల్ కి? ఎలా ఇన్ఫర్మేషన్ తెలిసింది? అది BCA 2022లో నేను పాస్ అయ్యాను. సో దాని తర్వాత నాకు ఒక 6 months వరకు నేను ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. ఎక్కడ మీరు చదువుకున్నది? ఎక్కడ? నాది యూపీలో అయిపోయింది నా గ్రాడ్యుయేషన్, ఉత్తరప్రదేశ్లో. సో దాని తర్వాత నేను ఒక 6 months వరకు ఇంట్లో టైం స్పెండ్ చేశాను. నాకు అసలు డిగ్రీకి అసలు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా? హైదరాబాద్. సో
దాని తర్వాత నాకు ఒక డౌట్ ఉండిపోయింది, అసలు డిగ్రీ వాళ్ళని సాఫ్ట్వేర్ సెట్ తీసుకుంటారా లేదా అని ఒక డౌట్. అంటే మ్యాథ్స్ అయితే బీటెక్ వాళ్ళనే ఎక్కువ అవును తీసుకుంటారు. సో నాకు ఒక డౌట్ ఉండింది. సో నాకు అసలు ఏం చేయాలో తెలియదు. దాని తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు అంత స్కోప్ రాలేదు. దాని తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో సడన్గా సార్ గారి వీడియో కనిపించాను. సో ఆ వీడియో ఓపెన్ చేసి చూశాను. తర్వాత కొంచెం మోటివేషన్ వచ్చింది, ఓకే మనం కూడా వెళ్ళొచ్చు అని. సో దాని తర్వాత కాల్ చేసి కాంటాక్ట్ అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి. వీళ్ళకి జాబ్ వచ్చి కూడా 2-3 months అవుతుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, ప్రెసెంట్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. ఫస్ట్ మీకు రాగానే ఎలా అనిపించింది ఇక్కడ కోర్సెస్ చెప్పే విధానం గానీ ఇవన్నీ? ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంది. రాగానే అటెండెన్స్ తీసుకుంటారు, దాని తర్వాత ఫోన్స్ తీసేసుకుంటారు, ఎందుకంటే స్టూడెంట్ లాక్ చేయడానికి వెళ్ళిపోకుండా. దాని తర్వాత ఒక 1 hour సెమినార్ ఉంటుంది. మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని మనం మాట్లాడాలి ఇంటర్వ్యూ భయం పోవడానికి. దాని తర్వాత ఒక 1 hour క్లాసెస్ ఉంటాయి. అలవాటు పడడానికి ఎన్ని రోజులు పట్టింది? 1 month పట్టింది ఈజీగా. ఎప్పుడైనా అనిపించిందా వద్దు వెళ్ళిపోదామని? లేదు లేదు, అసలు మన మోటివ్ జాబ్ రావాలి. ఎక్కువ అట్రాక్ట్ అయింది, మీరు ఆగింది, హోల్డ్ అయింది ఎక్కడ? R&D IT స్కూల్లో ఏ విషయంలో? వీళ్ళ మోటివ్ అంటే వీళ్ళ వే ఆఫ్ టీచింగ్ కానీ ప్లాన్ కానీ, ఇక్కడ స్టూడెంట్ ఇంత స్ట్రిక్ట్ అంటే వీళ్ళ కాన్సెప్ట్ తీసుకుంటే మనకు ఐఏఎస్ జాబ్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో అది అవి ఇంపార్టెంట్. ఇక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు అప్పుడు ఎలా మొత్తం ఫుల్ ప్రిపేర్ అయిపోయారా? ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు ఇంటర్వ్యూ? ఎంత మనం చదువుకున్నా గానీ ఇంటర్వ్యూ దగ్గర వస్తుంది అసలు సమస్య కదా, అక్కడ ఎలా ఫేస్ చేశారు? సో వీళ్ళ దగ్గర 2 batches ఉంటాయి, ప్రిపరేషన్ బ్యాచ్, ఇంటర్వ్యూ బ్యాచ్. వాళ్ళకి వేరే ప్రిపరేషన్ ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి వేరే ప్రిపరేషన్. మాక్ టెస్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ మళ్ళీ మాకు స్పెసిఫిక్ గా కండక్ట్ చేస్తారు భయం పోవడానికి. ఫస్ట్ టైం మీరు అలాగా మిస్ అయినప్పుడు మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్ లో వెనక్కి వచ్చేసారు కదా, 1 month చేసి, అప్పుడు బాధ అనిపించిందా? చాలా బాధ అనిపించింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్టికులర్ గా ఆ టైంలో ఇక్కడ నుంచి సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను అసలు కంపెనీలో అలా జరగగానే ఫస్ట్ ఫోన్ చేసాను సార్కి. సార్ ఫోన్ చేసి నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసే, నేను చూసుకుంటా అని. అది బాగా అనిపించింది. ఫస్ట్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు, నెక్స్ట్ సార్, ఇంకెవ్వరు సపోర్ట్ చేయలేదు నాకు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ లో ఉండి మళ్ళీ అటెండ్ అయ్యాను ఇంటర్వ్యూస్ కి. ఇప్పుడు ఎలా ఉంది మరి? మొత్తానికి జాబ్ ప్రెజెంట్ అయితే అంత పాజిటివ్, హ్యాపీ, చాలా మీరు అనుకున్న డ్రీమ్ ని ఫుల్ఫిల్ అయిపోయిందా? సో హ్యాపీ. ఏం చెప్తారు ఇప్పుడు చాలా మంది మీలాగా అమ్మో అవుతుందా అవ్వదా అని ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ స్టూడెంట్ పాజిటివ్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. సో ఫస్ట్ ఒకటి ఖచ్చితంగా అతను ఫిక్స్ అయి ఉండాలి, ఖచ్చితంగా నాకు జాబ్ రావాలి అని. అతను వచ్చిందంటే నీకు జాబ్ తప్ప ఇంకేం గుర్తు రావద్దు, నీకు ఎలాంటిది వచ్చినా మనకు జాబ్ రావాలి ఫస్ట్, అంతే. మైండ్ సెట్ బట్టి నాకు కష్టంగా ఉంటుంది నేను వెళ్ళిపోతా అంటే అది అవ్వదు. అక్కడ నువ్వు ఫీ కట్టి వెళ్ళిపోతే అది నీ పైన ఎఫెక్ట్ పడుద్ది, పేరెంట్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుద్ది ఖచ్చితంగా. మీ పేరెంట్స్ హ్యాపీనా ఇప్పుడు? చాలా హ్యాపీ. వెరీ నైస్. మీరు స్పోర్టివ్ గా ఉండాలి, అంతే. మైండ్ సెట్, స్టూడెంట్ మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళినా. మనీష్ విషయంలో మనం 2 పాయింట్లు ఆడియన్స్ కి హెల్ప్ అయ్యాయి. తన ఎక్స్పీరియన్స్ ఆయన గుర్తుందో లేదో, నెంబర్ 1 ఏం చేశాడంటే ఫస్ట్ జాబ్ రాకముందు ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తుండు. మనీష్ ఎందుకు నువ్వు అంటే భయంకరంగా ఉంటది మాది ట్రీట్మెంట్. తెలుసు సార్, నేను విన్నాను మీ గురించి. మిలిటరీ లెవెల్ ఉంటది. ఇంకా ఫోన్స్ అయితే ఇట్లా చూస్తాం, పాకెట్స్ చూసి మరీ తీసుకుంటాం. ఫోన్స్ అందరం ర్యాండమ్ గా తీసుకుంటాం కదా, కొంతమంది పెట్టేసుకుంటారు జేబులో. నేను మళ్ళా వచ్చినప్పుడు నేను మళ్ళా స్టాఫ్ అంతా చూసినాక నేను మళ్ళీ ఒక్కొక్కరిని ఫోన్ ఉన్నట్టుంది ఫోన్ ఇచ్చేసి అంటాం. అంటే అది ఉంటది కొంచెం. ఆ విషయంలో కొద్దిగా నేను చాలా ర్యాష్గా ఉంటాను. అది వాళ్ళ మంచికే వస్తావే కాబట్టి నేను దాన్ని వాళ్ళు ఏమన్నా అనుకుని. సో మనీష్ ఏం చేశాడంటే ఆన్ అండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అదే ఇన్స్టిట్యూట్కి వస్తుండు. ఏమైంది నువ్వు ఎందుకు రాలేదు నిన్న? సార్ నేను ఎక్కడో ఇంటర్వ్యూకి వెళ్ళాను. నువ్వు మాకు డబ్బులు ఎందుకు కట్టావు అని అడిగి, నువ్వు కరెక్ట్ అయినా గుర్తుందా అని ఎందుకు చెప్పానంటే, నువ్వు అక్కడో ఇంటర్వ్యూ ఉంది ఇక్కడో ఉందని పోతావు. ఇక్కడ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము ఎలా చేస్తామంటే నెలకి ఒక 4 drives ఉంటాయి, మినిమం 3 or 4 ఉంటాయి. ఇప్పుడు డ్రైవ్ 10 రోజుల్లో ఉంది, వారం రోజులు ఉంది అంటే ఆ డ్రైవ్కి తగ్గట్టు వీళ్ళని ప్రిపేర్ చేస్తుంటాం. ఈ ప్రిపరేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది, అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ రావాలి. తను ఏంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను అని చెప్పాడు రోజు. నేనేమన్నట్టు వస్తే ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వు, లేకపోతే బయట చూసుకో. ఎందుకంటే మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళు బయట అక్కడ ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళి లాస్ట్కి అసలు మన ఇంటర్వ్యూ రియల్ ఇంటర్వ్యూ ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని సక్సెస్ గారు ఇర్రెగ్యులారిటీ వల్ల ప్రిపరేషన్ మిస్ అవుతారు.
అని స్టిక్ చెప్పా, అది గుర్తుందా? గుర్తుంది అది ట్యూన్ చేసా. ఫస్ట్ దాని విషయంలో స్ట్రాంగ్ చెప్పా. సెకండ్ ఏమైందంటే తన జాబ్ పోయింది అని మాకు ఫోన్ వచ్చింది. సార్ ఇట్లా వస్తుండని మన సంతోష్ గారు అని ఉంటారు, తన ఆపరేషన్ హెడ్, తను చెప్పారు సార్ మనీష్కి నాకు చేసావా సార్కి చేసావా, మీకే చేసాను నాకు చేసావా, అయితే రమ్మన్న నేను రమ్మని నేను ఏదో మీటింగ్ లో ఉన్నాను, సార్ మనీష్ వచ్చారని సంతోష్ సార్ చెప్పారు. నేను అన్నాను ఇలా ఎవరిని కలవనీయకండి, తనని సెపరేట్ రూమ్ లో కూర్చోబెట్టండి, ప్యాంట్రీలు ఉంటుంది ప్యాంట్రీలో కూర్చోబెట్టండి అని చెప్పారు. ప్రశాంత్ అక్కడ కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పుడు తను జాబ్ వచ్చిందని పోయాడు, జాబ్ పోయింది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఇన్స్టిట్యూట్కి వచ్చాడో మిగిలిన పిల్లలు ఇతన్ని డిస్టర్బ్ చేస్తారు. సో ముందు నేను కలవనీయండి అని ఆపాం. నేను డిస్కషన్ కాగానే ప్రశాంతంగా ఆయన పిలిచి మోటివేట్ చేస్తాను, ఏం కాదు జాబ్ వస్తుంది అది ఇది అని చెప్పాం. థర్డ్ పాయింట్ ఏంటంటే అప్పటి నుంచి ఇంటర్వ్యూస్కి వస్తుండు, ఓన్లీ ఇంటర్వ్యూస్కి వస్తున్నాడు, ఇన్స్టిట్యూట్కి రావట్లేదు. జనరల్గా ఒక జాబ్ పోయి ఇంకో జాబ్